అరే మామా, మన కాలేజీ కొత్త కలర్ వచ్చింది, కవర్ చేద్దామా? పాపా, యూత్ అంటే పండు కాదు, పంటానికి కాయ కాదు, కాయడానికి పువ్వు కాదు, పూయటానికి మొగ్గ కాదు. నువ్వు మొగ్గ, పువ్వా, కాయ, పండ. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేవు పాప. మొగ్గంటే జూనియర్ ఇంటర్, పూతంటే సీనియర్ ఇంటర్, పువ్వు అంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ, కాయ అంటే సెకండ్ ఇయర్ డిగ్రీ, ఫైనల్ ఇయర్ అయితే పండు పాప. ఇంతకీ నువ్వే క్లాస్ పాపా? మొగ్గనేనండి, జూనియర్ ఇంటర్. జూనియర్ ఇంటర్ అయినా ధైర్యంగానే సమాధానం చెప్తావు. పోమ్మా. వెళ్ళవమ్మా. చాలా థ్యాంక్స్. అదిరిందయ్యా చంద్రం. కొత్త పిలక, కొత్త గెటప్పు, కొత్త పంచ, స్వాగతం. అది కొత్త పంచ కాదు మావా, పట్టు పంచ. పట్టు పంచ కాదా, పట్టుకుంటేనేగా తెలిసేది. చూడు ఐసా, పంచ చూడు ఐసా. ఎవరు అనుకున్నారా? మన కాలేజీలో కొత్త ప్యూన్. సారీ సార్, మేము లెక్చరర్ అనుకున్నాం. పదండ్రా. మన కాలేజ్ స్టూడెంట్స్ కి ర్యాంకింగ్ రాదు కానీ ర్యాంకింగ్ లో మాత్రం ఫస్ట్. అది కాదు సార్, వాళ్ళు కామనే. రేపటి నుంచి మనం ఆడుకోవడానికి కొత్త శాలరీ దొరికిందిరా. హలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ భయ్యా? అవును భయ్యా, నేనే. వినాయక చవితి చందా కోసం ఫోన్ చేసిన. అదేందన్నా, పోయిన నెలలే వినాయక చవితి వెళ్ళిపోయిందిగా. ఇది మళ్ళా వచ్చే వినాయక చవితి చందా. ఇంకా 11 నెలలు ఉంది కదన్నా. అరే చూప్. నీ కాలేజ్ స్టూడెంట్ ని కాదు, పాతాబాసి గణేష్ ని. నీకు 10 రోజులు టైం ఇస్తున్నా. 10,000 కావాలి చందా. 10,000? 10,000 ఫిక్స్ అయిపో, లేకుంటే గణేష్ బదులు నిన్ను నిమజ్జనం చేస్తా. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? నా సమస్య నీకు అర్థం కాదు కానీ ఇది తీసుకెళ్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇచ్చాయి. అదిరిందయ్యా చంద్రం. రంగు చెట్టు, రంగు పంచ, రంగు పిలక, ఆపండి. నేను నరసింహం, మా నాన్నగారు కోదమ సింహం, మా తాతగారు కొండవీటి సింహం, ఇక మా ముత్తాత గారు రామసింహం. ఏం సార్ మీ వంశంలో అన్ని జంతువులేనా, మనుషులేరా? ఇలాంటి కౌంటర్స్ నాకు నచ్చవు. క్లాసు మధ్యలో నుంచొని మాట్లాడేవారంటే నాకు పరమ అసహ్యం. క్లాస్ మధ్యలో నించుని మాట్లాడేది మీరు సింహం, మేం కాదు నరసింహం. చూడండి, నాకు అసలే బీపీ, నన్ను రెచ్చగొట్టద్దు. అయితే హాస్పిటల్కి వెళ్ళండి. క్లాస్ కిందకు వచ్చారు సార్. ఓకే ఓకే ఓకే, ఇక మనం సివిక్స్ చెప్పుకుందాం. మీ ఫ్యామిలీ హిస్టరీ ఆపేస్తే అలాగే చెప్పుకుందాం. గొడవ చేస్తే ఎగ్జామ్ లో జీరోలు వేస్తాడు. ఏంటా పిల్లకేంటా అవతారం ఏంటి? అసలు ఎవరు నువ్వు? ప్యూన్ అండి, కొత్తగా చేరాను. కొత్త అయితే మాత్రం లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలన్నా ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. ఎందుకు ఉంటుందలే, చదువును బట్టే సంస్కారం ఉంటుంది. చదువు అమ్మా చదువు. నోరు తెరిస్తే నాలుక మీద సరస్వతీదేవి నాట్యం ఆడుతూ ఉండాలి. అది అందరికీ అప్పితే ఇక నీకు నాకు తేడా ఏముంటుందిలే. ప్యూనుకంటూ ఒక డ్రెస్ ఉంటుంది, అది వేసుకోవాలన్న జ్ఞానం కూడా లేదు. రికమెండేషన్ మీద వస్తూ ఉంటారు, ఇక రెస్పెక్ట్ ఏమిస్తారు? ఇంకా నిలబడవే అఘర్చు. మనకు పీకాల్సిన క్లాస్ ని ఆ ప్యూన్ కి పీకాడు. ఆ ప్యూన్ ఎవరో కాదు, మా అన్నయ్య. ఓ ఐఎమ్ సారీ. పొట్టబడిస్తే అహంకారం తప్ప అక్షరము కొనదు, పేరుకు మాత్రం ప్యూను. ఇక మనం లెసన్ ఎడుద్దాం.
హలో ఇదేంట్రా శంకర్ శాస్త్రి శంకర్ దాదాగా మారిపోయాడు. హాయ్ చంద్రం. పదిరిందయ్యా చంద్రం. కొత్త షూస్, కొత్త డ్రెస్, కొత్త గడ్డ, కొత్త హెయిర్ స్టైలు. థ్యాంక్ యూ. ఇదంతా మీకోసమేనయ్యా చంద్రమ్స్. మీరంటే నాకెంతో ఇష్టం. College life is neither a tempest nor a midsummer night's dream. It's comedy of errors. So my dear friends, I'll make it as you like it. అదే మరి ఇంగ్లీష్ లో మాడమంటారు, మాడితే అర్థం కాదు. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. I am Kade from California. ఇండియన్ ఇండస్ట్రీని ఎరగదీయటానికి వచ్చాను. త్వరలోనే నా గురించి ఇండస్ట్రీ కుక్కరకోని కోడే కూస్తుంది. కోడి కాదు, కుక్క కాదురా, వాటర్ లో ఈగ ఉంది. అది వాటర్ లో ఈగ పట్టం కాదురా, ఈగ వాటర్ లో స్విమ్ చేస్తుంది అనమాట. స్విమ్. ఏంట్రా బిస్కెట్లు? కనీసం కుక్కలు కూడా తినవు. అచ్చా రే, ఈ బిస్కెట్ తీసి వీడి కుక్క బిస్కెట్ పెట్టరా. నెక్స్ట్. వాట్ మిస్టర్ కాడే, ఫస్ట్ పీరియడ్ లో పేపర్ దోస్ ఆర్డర్ ఇచ్చాను. లాస్ట్ పీరియడ్ కూడా అయిపోయింది, పేపర్ దోస్ మాత్రం రాలేదు. ఓకే, ముందు ఈ పేపర్ తిను, తర్వాత దోశ తిను గాని. సూపర్ బ్రెయిన్ అన్న. అరే, నేను క్లాప్ కొట్టకుండానే ఆడియన్స్ అయితే క్లాప్ కొట్టిస్తాను రా. క్లాప్ తర్వాత కొడదు కానీ ముందు కాఫీ ఇవ్వు. ఓకే. కాఫీ లేదు. మరి ఇదేంటి? ఇది అన్నగారి కాఫీ. అయినా అన్నగారు కాలిఫోర్నియా నుంచి ఇక్కడికి వచ్చింది కాఫీలు టీలు అమ్ముకోవడానికి కాదు, యూత్ ఎక్స్ప్రెషన్స్ రాబట్టి ఇండియాలో కలర్ఫుల్ ఫిల్మ్ తీసి అవార్డులు కొట్టేయడానికి. గెట్ లాస్ట్. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బ్రెయిన్ లో నోట్ చేసేసా.